గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. బెజవాడ తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైందా? ఎన్నాళ్లుగానో నివురుగప్పిన నిప్పులా ఉన్న తమ్ముళ్ల మధ్య యుద్ధం తారస్థాయికి చేరిందా? కేసినేని నానికి పొమ్మనకుండా పొగబెట్టారా? నాని రాజీనామా అస్త్రం దేనికి సంకేతం? నాని పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? నాని ఏ పార్టీలో చేరబోతున్నారు? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిగాళ్లను చూసి నవ్వుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడు తమ పార్టీలోనూ ఇదే పరిస్థితి రాబోతుందనే సంకేతాలు మొదలయ్యాయి. తొలి వికెట్ కేసినేని నాని ఎంపీ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారని స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఒక ఎంపీ పార్టీకి దూరం జరగడం టీడీపీకి గట్టి ఎదురుదెప్పే. వచ్చే దఫా టికెట్ రాదని తేలిపోవడంతో విజయవాడ ఎంపీ కేసినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబుకి తన అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా తాను ఆ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసినేనికి టికెట్ లేదని తమ నాయకుల ద్వారా అధిష్టానం సమాచారం చేరవేస్తే నాని మాత్రం తన సోషల్ మీడియా వేదికగా పార్టీ హైకమాండ్ కు ఘాటైన సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసినేని నాని సోషల్ మీడియా వేదికగా ఇస్తున్న సమాధానాలు, వ్యంగ్యంతో కూడిన విమర్శలు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారాయి. నిజానికి కేసినేని నాని రాజీనామా చేయబోతున్నారంటూ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వార్తలు వస్తూ ఉన్నాయి. కేసినేని నానికి ఆయన తమ్ముడు కేసినేని చిన్నికి పట్టం లేదు. పర్సనల్ గొడవ కాస్త పార్టీ వరకు తీసుకొచ్చారు. కేసినేని చిన్నికి ఏమైనా ప్రాధాన్యం ఇస్తే తనకేదో అన్యాయం జరిగినట్టుగా కేసినేని నాని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీతో కొనసాగుతున్నారన్న మాటే కానీ ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు. అది కాస్త పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు తరచూ కేసినేని నానికి నచ్చజెబుతూనే ఉన్నారు. కానీ ఆయన తీరు మాత్రం మారడం లేదు. 2014-2019 ఎన్నికల్లో కేసినేని నాని విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే రెండోసారి గెలిచిన తర్వాత నాని స్వరం మారింది. కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో కేసినేని నానికి పడదు. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలకు గాను 5 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయనకు తీవ్ర విభేదాలున్నాయి. వారితో సయోధ్య కుదుర్చుకోలేదు. పైగా అగ్నికి ఆజ్యం పోస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా ఆయన సోదరుడు కేసినేని చిన్ని అంటే పట్టం లేదు. ఆయనకు లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని నాని అనుమానించారు. ఇటీవల తిరువూరులో చంద్రబాబు సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఫ్లెక్సీలో తన ఫోటో లేదని తానే కార్యక్రమం నిర్వహిస్తారని రచ్చ చేశారు. దీంతో ఇది చంద్రబాబుకు కోపం తెప్పించింది. పార్టీ కార్యక్రమాల నుంచి తప్పుకోవాలని చంద్రబాబు కొందరు పార్టీ నేతల ద్వారా కేసినేని నానికి సమాచారం అందించారు. కేసినేని నానికి వైసీపీ, బీజేపీలోని పలువురు ముఖ్య నేతలతో సత్సంబంధాలున్నాయి. వైసీపీకి చెందిన కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్లతో మంచి రిలేషనే ఉంది. ఇటీవల గొడవకు ముందు వైసీపీ వారితో నాని బాగా కలుస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఇక బీజేపీలోని ముఖ్య నేతలైన అమిత్ షా లాంటి వారితో కూడా నానికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక కేసినేని నాని రాజీనామా చేస్తారు సరే, నెక్స్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేదంటే కూతురు శ్వేతను రంగంలోకి దింపుతారా, అది కాదంటే వైసీపీలోకి జంప్ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. కేసినేని నాని రాజీనామా ప్రకటన చేసిన వెంటనే వైసీపీ అయితే రాయబారాలు నడుపుతుంది అనడంలో సందేహం లేదు. అది కూడా గతంలో నానిపై పోటీ చేసిన పీవీపీ లేరు. పైగా ఆ సీటు ఎవరికి అనేది కూడా ఇంతవరకు వైసీపీలో క్లారిటీ లేదు. ఈ తరుణంలో వైసీపీలోకి నాని జంప్ చేసినా ఆశ్చర్యం లేదు. కేసినేని నానికి బీజేపీ నెంబర్ 2 అయిన అమిత్ షాతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. బీజేపీలో చేర్చుకునేందుకు కూడా ఆ పార్టీ సిద్ధంగానే ఉంటుంది. కానీ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంటుంది అన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ఆయన బీజేపీలో చేరడంపై అనుమానాలున్నాయి. వైసీపీ, బీజేపీ కాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సైతం సిద్ధమని నాని ఇప్పటికే ప్రకటించారు. అయినా పీక్ టైంలో టీడీపీ ఇలాంటి ప్రకటన చేసి తప్పు చేసిందా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో సిట్టింగ్లను మార్చి రచ్చరచ్చ చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు టీడీపీకి, వైసీపీకి తేడా ఏముంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. చూడాలి ఇక ఏం జరుగుతుందో.
టీడీపీలో సీనియర్ నాయకుడైన కేశినేని నానికి బదులు ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి ఈసారి టికెట్ ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు నాయుడు చాలా కాలం క్రితమే సూచించారు. కనుక ఇదేదో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని కేశినేని నానికి కూడా తెలుసు. అయితే సరిగ్గా శాసనసభ, లోక్సభ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఈ విషయం స్పష్టం చేయడం వలన ఆయన అహం దెబ్బతిని ఉండవచ్చు. అందుకే పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారని అనుకోవచ్చు.